బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కరీంనగర్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సంజయ్ కేటీఆర్ నోటి నుండి జై శ్రీరామ్ అనే మాటే రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే ఎక్కువగా దాదాగిరి గుండాగిరి కేటీఆర్ చేశారని అన్నారు. కేటీఆర్ 10 ఏళ్లు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నా ఇక్కడి సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదని ఫైర్ అయ్యారు. సిరిసిల్లలో నేతన్నల దీన పరిస్థితికి కేసీఆర్ కేటీఆర్ కారణమని దుయ్యబట్టారు బండి సంజయ్. వినోద్ రావట 8% ఓటుతోని రాజకీయం గెలుతాడట. చలో నేను ఒకటే చెప్తున్నా, వినోద్ రావు గారు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే నేను గెలిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా? చలో సిద్ధం. మరి నీ సర్వే కూడా వచ్చిందే చెప్పిన నేను సిద్ధం. దానికి ఇలా గెలవడానికి ముస్లిం అందరూ ఒక్కటి కావాలన్నట. ఎందుకు ఒక్కటి కావాలంటే ముస్లింస్ అందరూ ఒక్కటి కావాలన్నట. ఎందుకంటే బండి సంజయ్ని ఓడించడానికట. కాంగ్రెస్ పార్టీలమో వాళ్ళ ఓట్ల కోసం 2000 రూపాయలు ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలమో ఒక్క ఓటుకు 1000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ ఓట్ల కోసం. వాళ్ళు ఒక్కటై నన్ను ఓడగొట్టాలట. దానికోసమే క్యాంపెయిన్కి వచ్చింది ఆయన. ఎవరి కోసం? ముస్లింలందరినీ ఒక్కటి చేయడానికి ఆయన వచ్చినట. ఇవాళ మీకు వినిపిస్తా.